అదేవిధంగా ఇప్పుడు విజయ్ గారు సీఎం అవుతారు అనుకున్నప్పటికీ, ఇప్పుడు సీఎం అయిన తర్వాత రాజకీయ పరంగా గానివ్వండి, నటన పరంగా గానివ్వండి, అతని భవిష్యత్తు పరంగా గానివ్వండి, సో, ఏ విధంగా ఉండబోతుందనుకోవచ్చు ఓవరాల్‌గా? ఇప్పుడు విజయ్ గారికి రాజకీయం అనేది కొత్త. కొత్త కాబట్టి రాజకీయం చేయడం అనేది కొత్త ఆయనకి. బేసిక్‌గా చెప్పాలంటే. పొలిటికల్ సినారియో అండి పాలిటిక్స్ వేరు. అంటే రాజకీయం వేరు, రాజకీయం చేయడం వేరు. సో, ఇక్కడేంటంటే మనకు రాజకీయం చేయడం అన్నది ఆయనకు కొత్త. అది ఆయనకు అలవాటు లేని పని. అంచేత ఆ రాజకీయం చేయడానికి ఈ పావులు కదపడానికి ఇప్పుడు చూడండి డీఎంకే, ఏడీఎంకే ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. కానీ వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రంలో నిలబెట్టాలి. ముఖ్యమంత్రి ఒకరవ్వాలి, రెండోవాళ్ళు డిప్యూటీ అవ్వాలి. మనిద్దరు కలిస్తే ఏముంది ప్రమాణ స్వీకారం అయిపోతున్నట్టున్నారు. వాళ్ళిద్దరికీ అసలు పడదు ఇద్దరి మధ్య. ఇప్పుడే కాదు 40 సంవత్సరాల నుండి వాళ్ళిద్దరు పడట్లేదు మధ్య. అలాంటి వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిపోయి ఏదో అనుకుంటే దానికి సెంట్రల్ నుండి సపోర్ట్ ఉంది అని వార్తలు మనం వింటున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. బట్ బేసిక్ ఏంటంటే ది ఎథిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్ ఏంటంటే హూ గాట్ ది మెజారిటీ ఆఫ్ ది సీట్స్ హీ షుడ్ పెర్ఫార్మ్ ది డ్యూటీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. తర్వాత బలం నిరూపించుకోవడం లేదు అనేది డిఫరెంట్ థింగ్. బట్ ద గవర్నర్ షుడ్ కాల్ హిమ్ ఫస్ట్. ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి, మెజారిటీ సీట్స్ వచ్చి వాళ్ళకి పిలవడానికి ధర్మం. పిలిచిన తర్వాత వాళ్ళకి టైం ఇవ్వాలి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత. బట్ వెరస్ హియర్ ది ట్రిక్స్ ఆర్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ వే. బికాస్ ద గవర్నర్స్ కూడా వాళ్ళ ఆలోచన కూడా ఎలా ఉందంటే సెంట్రల్ ఏం అంటే అలాగ ఉన్నట్టుగా ఉంది. ఇవన్నీ అస్ట్రాలజికల్గా మనం చెప్పాలంటే అస్ట్రాలజికల్గా ఈయనకి ఇంకా గురుబలం రావడానికి జూన్ 2 నుండి వస్తుంది. ఈ గ్యాప్ అన్నది ఏంటంటే ఆల్వేస్ మిజరబుల్ గ్యాప్ అంటారు. సో దీన్ని రిసీవ్ చేసుకుని దీన్ని దాటి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నమే రాజకీయం.